హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీతోన చారు ఉంటే చాలు అన్నం మొత్తం తినేవాళ్ళు కూడా ఉంటారు. అందులో నేను ఒకదాన్ని అనమాట. అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఉల్లిగడ్డ వెల్లుల్లి కట్టు అనమాట. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సాంబార్ కన్నా బాగుంటుంది. ఇది ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే ఈ చారుని వదలరనమాట, అంత బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం అది స్టార్ట్ చేసుకుందాం. ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఈ చారు. ఓకే, నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్న, ఉల్లిగడ్డ ఎక్కువ కట్ చేసుకోవాలి మనము, కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక ఎల్లిపాయలో 4 అన్నట్టు ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మనము గిన్నెను పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అనమాట. ఇందులో వెల్లుల్లిని కూడా వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇంకా అన్నీ వేసేసుకోవాలన్నమాట. కరివేపాకు, కొత్తిమీర మొత్తాన్ని వేసుకుందాము. ఒకటొకటిగా నేను చూపిస్తున్నా కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. ఉల్లిగడ్డ మాత్రం ఈ చారులో ఎక్కువ ఉండాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు ఒక్కటి ఉండాలన్నమాట, ఒక వెల్లుల్లి. ఓకే, ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకుందాము. ఇది బాగా మగ్గాలన్నమాట. పచ్చిమిర్చి మనకు ఉల్లిగడ్డ వేగే వరకు మగ్గాలి. ఓకే, ఇప్పుడు చింతపులుపును వండుకుంటున్నా. మనకు కావాల్సినంత పులుపు. ఈ పులుపుని మాత్రం ఉల్లిగడ్డల్లో బాగా ఉడికిన తర్వాతే మనము వాటర్ పోసుకోవాలన్నమాట. కొంచెం బాగా దగ్గరికి గ్రేవీలాగా రావాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఒకసారి ఇట్లా రావాలన్నమాట. బాగా వచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి మనము. చూడండి, ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం. మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకొని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ ఇందులో చక్కెర వేసుకోవాలండి. చక్కెర కాదు అనుకుంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ రెండు ఏదైనా వాడచ్చు, సేమ్ టేస్ట్ ఒకటేలాగా ఉంటుంది. ఓకే, బాగా మరుగుతుంది చూడండి ఒకసారి ఎంత బాగా. ఉల్లిగడ్డలు ఆల్రెడీ మనకు బాగానే ఉడికిపోయి ఉంటాయి స్టార్టింగ్లోనే, కాబట్టి ఇది కొంచెం మరిగించుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఒకసారి, నేనైతే కొత్తిమీర కూడా వేసేసుకున్న పైన. ఓకే, నాకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కట్టు మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి చెప్తున్నా. అసలు నోరు టేస్ట్ లేని వాళ్ళైతే ఈ చారు అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి. అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంత ఊరిచ్చి చెప్తున్నా అంటే చారులు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక చారుతోనే అన్నం అంతా తినేస్తుంటారు అనమాట. అట్లాంటి వాళ్ళకైతే ఈ చారు ఇంకా బాగుంటుంది. తినని వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట, అంత బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.